హాయ్ హలో అండి. ఈరోజు నేను చేస్తున్న వంట తప్పిలింటండి. ఇది పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు బియ్యపిండి, పసుపు, నువ్వులు, శనక్కాయ పొడి, నానబెట్టిన శనగపప్పు, ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు, పిండికి తగినంత ఉప్పు ఇందులోనే వేసాను, ఆయిల్, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర. బియ్యపిండి ఒక ప్లేట్లోకి వేసుకొని నువ్వులు, పసుపు, శనక్కాయ పొడి, పచ్చిమిర్చి పేస్టు, నానబెట్టిన శనగపప్పు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. ఒక కవర్కి తడి రాసుకొని చిన్న చిన్న ఉండలు చేస్తూ తట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని వీటిని 3 లేదా 4 అలా వేసుకోవచ్చు. పైన లిడ్ పెట్టేసి ఒక 3-4 మినిట్స్ ఉంటే కాలిపోతాయండి. ఇంకొక వాయి వేసి చూపిస్తాను. ఇది మా రాయలసీమ స్పెషల్ డిష్ అండి. బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్, నైట్ డిన్నర్కు ఎలాగైనా చేసుకోవచ్చు. జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు అండి. ఇవి అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు సర్వ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.